జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కరపత్రాల యుద్ధానికి దారితీశాయి. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నాయకులకు బి ఫార్మ్స్ ఇచ్చారంటూ క్యాడర్ భగ్గుమంటుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆశీస్సులతో పలువురు నేతలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. తాజాగా సామాన్య ఓటరు పేరుతో వెలిసిన కరపత్రాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న 35 మంది అభ్యర్థులు గతంలో ఏ పార్టీలో ఉన్నారో గుర్తించాలన్నారు. అధికార దాహం కోసం రంగులు మార్చేవారిని రాజకీయ ఊసరవెల్లులుగా అభివర్ణించారు. ఇలాంటి వారికి ఓటు వేయడం సిగ్గుచేటని, రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ కరపత్రంలో పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో అన్ని ప్రధాన కూడళ్లలో ఈ కరపత్రాలు పంపిణీ కొనసాగుతోంది. నమస్కారం అబ్బా, జన్మచాల బిడ్డ ప్రధాన మర్యాద పెన్సారి కొట్లాడిండు, ఇద్దరు గెలిచి చేయాలి, గెలిచిందో ఈ నుంచి చేసానికి టికెట్ ఇస్తే దయ తల్లి. చంద్రకళను బలపరిచిన మన జగిత్యాల దేవుడు నేను అన్నతోటి 35 సంవత్సరాలున్నా, అయినా నా టికెట్ ఎవడు దొంగల చికెత్తుకపోయినట్టు మమ్మల్ని ఈ గోస పోసుకుంటుండే. ఈ గోస ఖచ్చితంగా మనకి తగులుతుంది. నేను పార్టీ ఫిరాయించలేదు, పార్టీ మారలేదు, నా బిఆర్ఎస్ పార్టీ నా కారు గుర్తు అని చెప్పిండు. అందరూ టీవీలలో చూసిందమ్మా, ఎల్లప్పుడు అందరూ టీవీలలో చూస్తుండేదమ్మా. ఎమ్మెల్యే గారు చెప్పిందా లేదమ్మా? మరి బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అయితే నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకో. ఈయన బుద్ధిగుండు, ఊకే మొగొద్దులు కొట్టాలని పెట్టుకోకు, పంచాయతీ పెట్టుకోకు. నా సంవత్సరాలు చిచ్చెందుకు పెడతావు అంటున్నా, నా సంవత్సరాలు చిచ్చెందుకు పెడతావు అంటూ నేను. నీ సంవత్సరాలు చక్కగా చేసుకో. శాతం మండలికి ఒకే ఒక్కరినవ్వా. గౌరవ సభ ఎట్టుంటుందో గట్టుండేనా? గౌరవ సభ ఉంటది కదా, మొత్తం 40 మంది వాళ్ళు అయితే ఒకే ఒక్కరినవ్వా. నా గొంతు నొక్కులని ప్రయత్నం చేసినా గానీ నేను ధైర్యంతో నిధితో నిలబడి కాంగ్రెస్ వాణి వినిపించాలి. చంద్రకళను జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కరపత్రాల యుద్ధానికి దారితీశాయి. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నాయకులకు బి ఫార్మ్స్ ఇచ్చారంటూ క్యాడర్ భగ్గుమంటుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆశీస్సులతో పలువురు నేతలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. తాజాగా సామాన్య ఓటరు పేరుతో వెలిసిన కరపత్రాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, జగిత్యాలలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం రోజు రోజుకి ముదురుతూ వస్తోంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి వ్యవహారం మున్సిపల్ ఎన్నికల సమయంలో మరింతగా ముదురుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల టికెట్ల విషయంలో ఈ రెండు వర్గాలు బాహాబాహిగా రాజకీయంగా ఎన్నో ఆరోపణలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం చూసినటువంటి మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు జగిత్యాలలో కరపత్రాలు అన్ని ఇళ్లలోకి ఓటర్లకు చేరాయి. ఆ కరపత్రాల్లో ఓటర్ పేరుతో సామాన్య ఓటర్ జగిత్యాల పేరుతో కరపత్రాలను విడుదల చేశారు. అవి కాంగ్రెస్ పార్టీ నికాసైన కార్యకర్తలను గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నికాసైన కార్యకర్తలు అన్యాయం జరగడం వల్ల స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం వస్తూ కరపత్రాల్లో టెక్స్ట్ రాశారు. పూర్తిగా కరపత్రాలన్నీ కూడా జగిత్యాల పట్టణం ప్రాంతం మొత్తం అంతా కూడా పంపిణీ చేయడంతో మరొకసారి రాజకీయంగా రచ్చలేగింది. అసలు ఏ వర్గం ఈ కార్యకర్తలు ఉద్దేశిస్తూ వీళ్ళు కరపత్రాలు పంపించారు అనేటువంటిది తెలియకుండా సామాన్య ఓటర్ పేరుతో కరపత్రాలను అయితే విడుదల చేశారు. ఇప్పుడు రాజకీయంగా మరొక చర్చకైతే దారితీసింది. ఈ క్రమంలో వేరే పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది కాంగ్రెసే, అలాగే అధికార పార్టీ కాంగ్రెసే అన్నట్టుగా అక్కడ మారింది. వేరే పార్టీలకు అవకాశం లేకుండా కాంగ్రెస్ లోనే ఉన్న వర్గ విభేదాల కారణంగా రెండుగా చీలిపోయి అటు రెబల్స్ గా కూడా దాదాపు 30 మంది ఉన్న 50 స్థానాల్లో 30 చోట్ల రెబల్స్ గా కూడా పోటీ చేస్తా ఉన్నారు. ఆ 30 చోట్ల కూడా జీవన్ రెడ్డి రెబల్స్ కి ప్రచారం చేస్తూ ఉండడం కూడా చర్చనీయాంశంగా మారింది.
గోపాలకృష్ణ, ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఊసరవెల్లి అంటూ చేసిన వ్యాఖ్యలు ఇవి ప్రభుత్వంపై దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? డెఫినెట్ గా అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయం అంతా కూడా ప్రభుత్వంపై అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీపై ఇంపాక్టబుల్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మొత్తం జగిత్యాల్లో ఉన్నవి 50 స్థానాలు మున్సిపల్లో. ఆ మున్సిపల్ 50 స్థానాల్లో 2 వర్గాలకు, అటు సంజయ్ వర్గానికి 30 టికెట్లు, ఇటు జీవన్ రెడ్డి వర్గానికి 20 టికెట్లు అన్న చందంగా బీఫామ్లు ఇచ్చారు. కానీ సంజయ్ వర్గంలో ఉన్నటువంటి 30 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఇతరులు పోటీ చేస్తున్నారంటూ జీవన్ రెడ్డి వర్గం ఇప్పటికే ఆరోపించింది. సో నికాసైన కార్యకర్తలకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ 30 చోట్ల ఎవరైతే రెబల్స్ ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు, వాళ్ళకి నేను సపోర్ట్ గా ప్రచారం చేస్తానంటూ జీవన్ రెడ్డి ఆ మాట చెప్పి మరి స్వతంత్ర అభ్యర్థులకు అక్కడ ప్రచారం చేశారు. మిగతా 20 చోట్ల మార్గం ఉన్న చోట ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఈ 30 చోట్ల కాంగ్రెస్ బీఫామ్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి తీవ్రంగా ఇబ్బందికరంగా మారింది. 2 వర్గాలు, అటు సంజయ్ ఏమో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై ఉన్న వాళ్ళకి ప్రచారం చేస్తా ఉన్నారు, ఈయనేమో స్వతంత్ర అభ్యర్థులకి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇలా ఒక ఓటరు స్వతంత్ర అభ్యర్థికి వేయాలా లేదంటే రెబెల్కి వేయాలా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. 30 స్థానాల్లో అత్యధికంగా ఈ కన్ఫ్యూజన్ జరుగుతూ ఉండడంతో డెఫినెట్ గా పార్టీకి రెబల్స్ తో ఉన్నటువంటి ఇబ్బంది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పార్టీని ఏకతాటిపై తీసుకురావడానికి హైకమాండ్ జోక్యం అవసరం అంటారా గోపాలకృష్ణ? ఖచ్చితంగా హైకమాండ్ జోక్యం అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి దాఖలాలు, తీవ్ర స్థాయిలో స్పందించిన దాఖలాలు అయితే కనిపించలేదు. ఈ 2 వర్గాలు సంబంధించి నేరుగా కామెంట్ చేస్తూ కావచ్చు, కానీ వీరి మధ్య సయోధ్య గురించే ప్రయత్నం కావచ్చు. కానీ మున్సిపల్ ఎన్నికల ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో జరిగింది. కానీ ఆ తర్వాత పెద్దగా వీరి మధ్య సయోధ్య కుదిరినట్టుగా అయితే పెద్దగా కనిపించలేదు. సయోధ్య కుదుర్చడానికి ఢిల్లీ స్థాయిలో జరగాల్సినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కార్యకర్తలు భావిస్తా ఉన్నారు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.